ఓకే. సో సరే, ఇంకా చాలా బహుకాలానంతరం అనుకుని ఏకాదశాధ్యాయ సప్తమే ప్రకరణే గూఢ పురుష ఉత్పత్తి. ఇక్కడ ఉత్పత్తి ఆ తర్వాత ప్రణిధి అంటాడు. ఉత్పత్తి అంటే ముందుగా వాళ్ళని ఉత్పన్నం చేయడం, అంటే గూఢ పురుషులను ముందుగా ఎన్నుకోవడం, సెలక్షన్ అన్నమాట. ప్రణిధి అంటేనేమో అలొకేషన్, అసైన్మెంట్. అసలు ప్రణిధి అంటే ఎగ్జాక్ట్లీ వర్డ్ ఈజ్ అసైన్మెంట్. ప్రనిధి, నిధి, ప్రనిధి వచ్చేసి ప్రణిధి అంటే వాళ్ళని ఆయా పొజిషన్స్ లో, ఆయా వర్క్స్ లో వాళ్ళని ఉంచడం. దట్ ఈస్ కాల్డ్ ప్రణిధి. నెక్స్ట్ చాప్టర్ మీకు ప్రణిధి వస్తుంది. ఇప్పుడేమో గూఢ పురుష ఉత్పత్తి. ఇక్కడ మనం ఆ రోజు డిస్కషన్ అయ్యింది. మన గూఢ పురుషులు ఇక్కడ గమ్మత్తు, గూఢ పురుషుల ద్వారా ఉపదా పరీక్షలు నిర్వహించబడాలి. మళ్ళీ ఆ అమాత్యుల ద్వారా గూఢ పురుషులు నియమించబడాలి. అంటే ఇదేమిటి అని మీరు అన్యోన్యాశ్రయ దోషానికని వెళ్ళకూడదు. ఇక్కడ ఏమిటి అంటే ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. ఆ సిస్టంలో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ అది ఎప్పటికప్పుడు నిత్య నూతనం చేస్తూ ఉంటాము. ఒక సీనియర్స్ రిటైర్ అయిపోవడము, లేదా రాజు మారిపోవడం ఇత్యాదులు ఉన్నప్పుడు అమాత్య వర్గాన్ని సృష్టించుకుంటాము. వాళ్ళని కూడా మంచి ఇంటగ్రిటీ ఉన్న వాళ్ళని చూసుకుంటాం. ఆ తర్వాత ఏం చేస్తా అంటే, అంతకుముందు ఎవరైతే మనకి గుప్తచర వర్గంలో ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా, అంటే మనం యాక్చువల్గా ఈవెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ సహాయంతో మంత్రులు నియామకాలు అయిపోతాయి. ఆ తర్వాత ఏమిటి, మళ్ళీ ఈ అమాత్య వర్గం ఏమైతే ఉంటారో ఆ అమాత్య వర్గము మళ్ళీ వాళ్ళకు తగినటువంటి గూఢ పురుషులు అంటే గుప్తంగా చరించేవాళ్ళు, అంటే హూజ్ ఐడెంటిటీ ఈజ్ నాట్ నోన్. అతను గుహ అనమాట, గుహ్యమైన సీక్రెట్ ఏజెంట్స్ అని అర్థం. సింపుల్ గా గుహనము అంటే ఎలా రక్షణ అని అర్థం ఉందో, గుహ్య అంటే కూడా రక్షణము. గుహ అనేది కూడా అదే వర్డ్తో వచ్చింది. కాబట్టి ఇక్కడ గుహ అనే ధాతు నుంచి వచ్చిందే గూఢ. ఇప్పుడు వహ నుంచి వచ్చి ఊఢ అని ఎలా ఉందో, అదే విధంగా ఇక్కడ రోహతి నుంచి రూఢ అని ఎలా ఉందో, అదే విధంగా ఇక్కడ కూడా గుహ నుంచి వచ్చింది గూఢ. సో గూఢ పురుషుల యొక్క ఉత్పత్తి అంటే గూఢ పురుషుల నియామకము అని అర్థం అన్నమాట. ఇక్కడ ఉపధాభి శుద్ధ అమాత్య వర్గో గూఢ పురుషాన్ ఉత్పాదయేత్ కాపటి కోదాస్థిత గృహపతిక వైదేహక తాపస వ్యంజనాన్ సత్రి తీక్ష్ణ రసద భిక్షుకీశ్చ. ఇక్కడ ఉపధాభి శుద్ధ అమాత్య వర్గ. ఇక్కడ ఉపధాల చేత ధర్మ అర్థ కామ, అక్కడ ఏంటి మోక్ష రాలేదు, భయ. ధర్మోపధ, అర్థోపధ, కామోపధ, భయోపధ, ఈ 4 విధాలైనటువంటి రహస్యమైన పరీక్షల చేత ఏదైతే అమాత్య వర్గము ఎన్నుకోబడ్డదో, నియమించబడ్డదో, ఆ అమాత్య వర్గం ఏం చెయ్యాలి అంటే, అందులోనూ మనకు చెప్పారు మంత్రులు ఎవరు, ఎలాంటి వాళ్ళు అమాత్యులై ఉండాలి. అలాంటి అంటే అందులో ఏదైతే మామూలు అమాత్యులు కాకుండా మనకు క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ మంత్రి పురోహితుడు అనేది మీకు అందులోకి వచ్చేస్తుంది. ఈ అమాత్యులందరికీ కూడా వాళ్ళ విచక్షణ జ్ఞానం ఇవన్నీ పరీక్షించబడ్డాయి. కాబట్టి ఈ అమాత్య వర్గం ఏం చేయాలి అంటే గూఢ పురుషులను నియమించాలి. ఏమేమి మెయిన్ వింగ్స్ చెప్తున్నాడు అనమాట, మెయిన్ కేటగిరీస్ ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాళ్ళ పనులు ఎట్సెట్రా తర్వాత ఉంటాయి. ఎలాంటివి ఉంటే కాపటిక ఉదాస్థిత గృహపతిక వైదేహక తాపస వ్యంజనాన్ సత్రి తీక్ష్ణ రసద భిక్షుకేశ్చ. ఒక్కొక్కళ్ళని గురించి చెబుతూ ఉన్నారనమాట. ఏం చేయాలి, ముందుగా మెయిన్ వెరైటీస్ మనం ఒక టేబుల్ లాగా తీసుకుంటే కాపటిక, ఉదాస్థిత, గృహపతిక, వైదేహక, తాపస 5 కేటగిరీస్ అయిపోయినాయి.
సత్రి తీక్ష్ణ రసద భిక్షుకి 4. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు టోటల్ గా ఎన్ని అవుతాయని చూసుకోవాలి. గృహపతిక వైదేహిక తాపస 3, 2 5, 5ని ఈ 4 ఇవి మెయిన్ కేటగిరీస్ అన్నమాట. ఈ మెయిన్ కేటగిరీస్ కాకుండా మళ్ళీ మనకి ఏదైతే వాళ్ళ గూఢచారుల విధి ఉంటుందో అక్కడ మళ్ళీ చెప్తాడు సంస్థ సంచారాన్ని అక్కడ చదువుకుందాం మనం. అంటే స్టేషనరీ అంటే ఎవరైతే ఒక విభాగంలో మనం ఇక్కడ అంటాం కదా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇత్యాదులు, ఆ విధంగా భవనంలో ఉండి వర్క్ చేసే వాళ్ళు ఎవరు, ఎవరైతే వేరే మన ఇతర అంటే గూఢమైనటువంటి రహస్య వేషాలలో వెళ్ళి బయట వర్క్ చూసుకునే వాళ్ళు ఎవరు అని సంస్థ సంచారాన్ని మళ్ళీ ఉంటుంది అనమాట. అది మనము ఈయనే చెప్తాడా మన ఆచార్యుడే చెప్తాడు కాబట్టి వీళ్ళు గో విత్ హిమ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ రకమైన వాళ్ళు అయితే వీళ్ళు ఎవరు కాపటిక మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ పరమర్మజ్ఞ ప్రగల్భ ఛాత్ర కాపటిక తం అర్థమానాభ్యాం ఉత్సాహ్య మంత్రి బ్రూయాత్. మనం ఇక్కడ అనుకున్నాం కదా మంత్రి అని, అదే మంత్రి బ్రూయాత్ రాజానం మాంచ ప్రమాణం కృత్వా యస్య యద్ అకుశలం పశ్యసి తత్ తదానీమేవ ప్రత్యాదిశ ఇతి. ఇక్కడ మామూలుగా ఈ మనకు ఒక వర్డ్ ఎప్పుడు కూడా మీరు నాటకాల్లో కనుక చూస్తే ఏదైనా ఉన్నప్పుడు ఏమిటి ఏది అన్నప్పుడు దేవ ప్రమాణం అంటారనమాట. అంటే మీరు అంటే యువర్ మేజెస్టీ ఈజ్ ద అథారిటీ టు టేక్ ప్రమాణం అనమాట. అంటే ప్రమాణం అంటే ఏంటి, ప్రూఫ్ అంటే ఏంటి, అథారిటీ అన్నమాట. అందువల్ల ఇక్కడ పరమర్మజ్ఞ ప్రగల్భ ఛాత్ర కాపటిక. మామూలుగా అతడు ఒరిజినలీ ఒక విద్యార్థి. అంటే మామూలుగా ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేషన్ దానిలో ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఎలాంటి వాడు ఉండాలి, పరమర్మజ్ఞ, ఇతరుల రహస్యాలను సేకరించగలగాలి. అంటే ఏమిటి, నిజం చెప్పాలంటే ఇక్కడ ఇంగిత జ్ఞానం అని మనం అంటాం, ఇంగితజ్ఞులు అంటాం. అంటే ఎదుటి వాళ్ళ మాటల ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా అతని యొక్క మానసిక స్థితిగతులను గ్రహించగలగాలి, అంత షార్ప్ ఉండాలి. అదే విధంగా అతని పర్సనల్ వి ఎలాగో తెలుసుకోవడం అనేది దట్ ఈస్ హిస్ డ్యూటీ. కానీ మామూలుగా నీకు మామూలుగా ఒక జస్ట్ యునో దే మూవ్ ఇన్ టు ద సొసైటీ, సమాజంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అది తిరుగుతూ ఉన్నప్పుడు అసలు సస్పిషన్ అనేది ఎలా వస్తుంది, ఆ సస్పిషియస్ పర్సన్స్ చూడాలని చెప్తున్నారు కదా. సో సస్పిషన్ అనేది రావడానికి కారణం ఏమిటి అంటే ఏ వ్యక్తిలో అయితే ఇతరులను కూర్చి వాళ్ళ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగి ఉంటారు, గెస్ట్ చేయగలిగి ఉంటారో వాళ్ళే కదా. అందువల్ల ఈ కాపటికుడు అంటే కపట వేషంలో ఉన్నవాడు అని అర్థం అనమాట. కాపటిక అని చెప్తున్నారు. అంటే అది అతను అలా ఒక వింగ్ అనమాట, ఒక డిపార్ట్మెంట్. ఎలాంటి వాళ్ళు ఉండాలి అక్కడ, చాలా మంచి చదువుకున్నవాడు. ప్రగల్భుడు అంటే ప్రగల్భాన్ని అంటే మంచి బోల్డ్ స్పీచ్ అన్నమాట. మామూలుగా ఒక ధైర్యంగా మాట్లాడేది ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఆత్మవిశ్వాసంతో మాట్లాడేది, ఒక మాట్లాడుతూ ఉంటే ఆత్మవిశ్వాసంతో సలాడడం అనేది ఏదైతే ఉంటుందో అది దట్ ఈస్ కాల్డ్ ప్రగల్భం అనమాట. అదే ఏదో డాంబికం అనే అర్థంలో కాదనమాట. దాని డాంబికానికి దంభం అనే వర్డ్ వేరే ఉంది. సో ప్రగల్భంగా ఏదైతే ఉంటుందో అంటే అతను ఎలా ఉంటూ ఉండాలి, ఒకటి పరమర్మజ్ఞుడై ఉండాలి, ఇతరుల రహస్యాలు సేకరించగలిగిన వాడు ఉండాలి, ప్రగల్భుడై ఉండాలి. అలాంటి ఛాత్ర, అలాంటి విద్యార్థి. ఎందుకంటే యాక్టివ్గా ఉంటారు. విద్యార్థి అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ ఒక ఎడ్యుకేటెడ్ అనేది ఆటోమేటిక్ మనకు అందులో అండర్స్టూడ్. ఆ తర్వాత ఏమిటి, విద్యార్థి అంటే ఏంటి, విద్యను అర్థించుతున్నవాడు. అంటే ఏదో కృత స్నాత ఎట్సెట్రా అని సర్టిఫికెట్స్ అదంతా ఏం చెప్పట్లేదు. విద్యార్థి అంటే జస్ట్ స్టూడెంట్, అంటే హూ హాజ్ కంప్లీటెడ్ హిజ్ సబ్జెక్ట్, హిజ్ స్టడీస్. అలాంటి వాడు ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకోవాలి. అతను ఏంటి, కాపటిక, అతను కపటంగా ఉండి వ్యవహరిస్తూ ఉంటాడు.
అతనికి ఏం చేయాలి? అర్థమానాభ్యాం, ఛాత్రుడు కాబట్టి డబ్బు ఇవ్వాలి, అంటే చాలా మంచి చక్కగా డబ్బు ఇవ్వాలి. తర్వాత ఏమిటి? గౌరవం ఇవ్వాలి. ఏదో ఎంప్లాయీ కదా అని ఇది కాకుండా మంచి రెమ్యునరేషన్ ఇవ్వాలి, మంచి పారితోషికము, మంచి వేతనము ఇవ్వాలి. తర్వాత మంచి పొజిషన్, రెస్పెక్టబుల్గా అతనితో ట్రీట్ చేయాలన్నమాట. ఉత్సాహ్య, ఆ రెండు ఇచ్చి ఎంకరేజ్మెంట్, బికాస్ ఛాత్రుడు అని చెప్తున్నారు. అతన్ని మంచి చక్కగా ఇన్స్పైరింగ్ గా మాట్లాడి అతన్ని చక్కగా ఉత్సాహపరిచి ఎంకరేజ్ చేసేసి మంత్రి ఇలా చెప్పాలి. మంత్రి ఎందుకంటే మంత్ర ఆలోచనకు అర్హుడైన వాడే కదా మంత్రి. అతను ఏం చెప్తాడు? రాజానం మాంచ ప్రమాణం కృత్వా. ఇప్పుడు ఏదున్నా కూడా రాజుగారు నేను మేమిద్దరము ప్రమాణము అంటే మమ్మల్ని ప్రమాణంగా తీసుకొని మేమే దానికి అధికారులము. కాబట్టి ఏం చేయాలి? మీరు మాకు యస్య యత్ అకుశలం పశ్యసి, ఎవరిలో ఏదైతే అకుశలం, కుశలము కానిది అంటే ఏదో కొంచెము ప్రమాదకరంగా ఉన్నది, కుశలంగా లేనిది, క్షేమకరంగా లేనిది చూస్తావో అది అది నువ్వు ఎప్పుడైతే చూస్తావో, ఎక్కడ ఎవరిని కూర్చి నీకు అలా అనిపిస్తుందో అది వెంటనే తదనీమేవ ప్రత్యాదిశ, అది వచ్చి మాకు తెలియచేయాలి, వెంటనే తెలపాలి అని ఆ కాపటికుడు అనే వాడి యొక్క విద్యుక్త ధర్మము. నువ్వు అలా వెళ్ళాలి, ఇంకా వేరే చేసే రిస్కీ పనులు ఏముండవు. ఇతను చేసేది ఏమి రిస్కీ పనులు ఉండవు. నిజం చెప్పాలంటే ఈ వైదేహక వ్యంజన, తాపస వ్యంజన, వీళ్ళవి రిస్క్ ఏముండవు. ఈ వీళ్ళదంతా కూడా సింపుల్ గా సూపర్వైజింగ్, గ్రాస్పింగ్ అండ్ జస్ట్ అది పాసింగ్ ద మెసేజ్ టు. అది కూడా ఎట్లా రహస్యంగా. మీరు మామూలుగా జానపద సినిమాలలో, చారిత్రక సినిమాల్లో, ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉంది, మహామంత్రి తిమ్మర్ సినిమాలో కానివ్వండి, ఇలాంటి సంఘం మీకు కనబడతాయి ఇన్స్టాన్సెస్. అదే విధంగా తెనాలి రామకృష్ణ, అదే విధంగా మీకు మామూలుగా మహాభారతానికి సంబంధించిన వాటిల్లో ఆ గూఢచారులు అనేవాళ్ళు ఎలా వస్తారు, వేరేలాగా వస్తారు, ఏదో మనకి ఈనాడు కూడా రత్నాలు అమ్మినట్టు, కూరగాయలు అమ్మినట్టు, లేదా ఇంకొకటి ఏదో, ఇవన్నీ కూడా మీరు అన్ని చాలా వరకు యూ హ్యావ్ మైట్ హ్యావ్ నోటీస్డ్ ఆల్సో. మూవీస్లో ఇవి చూపిస్తుంటారు, చిన్న చిన్నగా చూపిస్తారు. ఆ విధంగా వీళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, చాలా రహస్యంగా తెచ్చి అందించడము. ఎస్ ఎస్ ఎస్. మ్యూట్ లో ఉన్నావు. మ్యూట్. హలో, మ్యూట్. వినపడటం లేదు. అది ఇప్పుడు గూఢచారి అనే అతను కొన్ని క్వాలిటీస్ తో పాటు రిక్రూట్ అయి ఉంటాడు కదా. అయితే అవును, అతను అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దానిలో ప్రమోషన్స్ అంటే ఒక ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్ కి రిక్రూట్మెంట్ అనేది ఎక్కడా కనపడలేదు కదా ఈ డిస్కషన్ లో సోఫార్. మనకైన డిస్కషన్ లో అంటే ఒక మంత్రి నుంచి, అమాత్య నుంచి మంత్రి కావడము, లేకపోతే గూఢచారి నుంచి మంత్రి కావడము. ఇప్పుడు టిపికల్ గా మీరు చెప్పిన క్వాలిటీస్ అన్ని మన అజిత్ దోవల్కి ఉంటాయి. అజిత్ దోవల్ ఉన్నాడు కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు నరేంద్ర మోడీకి. ఇతను పాకిస్తాన్ లో వెళ్ళి గూఢచారితత్వం వేసి టిపికల్ గా అన్ని లక్షణాలు ఉండి కాపటిక వేషం వేసుకుని అన్ని గ్రహించడము. కానీ ఇవాళ రోజు ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాగా అయ్యాడు. అంటే ఈ ప్రమోషన్స్ గురించి ఆచార్యుడు ఏం చెప్తాడు అంటే ఒక ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి కానీ ఏమైనా చెప్పాడా అనేది నా ప్రశ్న. ఈ ప్రమోషన్స్ గురించి మాట్లాడతాడు. అది ఎక్కడ అంటే ఉద్యోగులను, ఏదైతే ఉద్యోగుల యొక్క ఇక్కడ అపాయింట్మెంట్ మాత్రమే మాట్లాడుతున్నాడు. అపాయింట్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తాడు అంటే అపాయింటెడ్ ఎంప్లాయీస్ ని కూడా మళ్ళీ సీక్రెట్ వాచింగ్ అనేది ఒకటి పెడతాడు. ఇప్పుడు దోస్ ఆర్ ఆల్రెడీ అసైన్డ్ టు ద పోస్ట్స్, వాళ్ళకి మళ్ళీ ఉపయుక్త పరీక్ష అనేది ఒక చాప్టర్ ఉంటుంది, మనకు ముందు రాబోతుంది. ఉపయుక్త పరీక్ష అంటే మన వాచింగ్ ఓవర్ ద ఎంప్లాయీస్ హు ఆర్ అపాయింటెడ్, హు ఆర్ అసైన్డ్ వేరియస్ రెస్పాన్స్. అక్కడ ఏం చేస్తాడంటే
వాళ్ళని ఎట్లా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఎలా మనం కనుక్కోవాలి అనేది చాలా డీటెయిల్ గా చూపించి దాని తర్వాత ఏమంటాడంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి నువ్వన్న పదోన్నతిని కల్పించి వాళ్ళను ప్రోత్సహించాలి అంటాడు. పదోన్నతి కాబట్టి కల్పించాలి. ప్రమోషన్స్ అనేది అక్కడ వస్తుంది. ఓకే, ఫ్రమ్ ప్రమోషన్ దిస్ కాక పోస్ట్ అంటే టు అట్ పోస్ట్ ఇంటర్ అని కాదు, బట్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ అనేది ఉంది. లాగా. అదంతా అది చెప్పడు. ఏమంటే ఒకటే, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి టెంపరీ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయాలి అంటాడు. ఆ తర్వాత ప్రతి వాళ్ళని అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఏదైతే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఇత్యాదులు ఉన్నాయో అది రాదు ఇక్కడ. అంటే మేము వీ కెన్ అండర్స్టూడ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ, అది ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చెప్తున్నాడు కాబట్టి అవి కూడా, ఎందుకంటే అందరి కూడా క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకు తెలుస్తున్నాయి. అందుకని అది ఉంది అని మనం ఊహించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మన ప్రజెంట్ సిస్టమ్ కి డైరెక్ట్ నీకు కంపారిజన్ దొరకకపోయినా అతన్ని చెప్పిన ప్రమోషన్ అనే వర్డ్ తోటి వీ కెన్ టేక్ ఇట్ అనమాట. అంటే ఎక్కడైనా మనం మాట్లాడాల్సి వచ్చినా యాజ్ సే, ఇప్పుడు ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి డైరెక్ట్ గా నీకు రెఫరెన్స్ ఇక్కడ దొరకదు. కానీ ఇట్ ఈస్ ప్రమోషన్స్ ఆర్ దేర్, ఎంకరేజ్మెంట్ ఈస్ దేర్, అదనమాట. ఓకే ఓకే, యా. సో ఇక్కడ ఇప్పుడు కాపటిగా చూసే అంటే వీళ్ళలో ఎన్ని రకాలు ఉంది అనేది మనం చూస్తుంటే, అంటే యాక్చువల్ గా మనం చూడాలంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మన ప్రజెంట్ సిస్టమ్ లో వెదర్ యు ఆర్ మోర్ అక్వైంటెడ్ విత్ ఈవెన్ ఫారిన్ సిస్టమ్స్ ఆల్సో. చెప్తుంటారు కదా బ్రిటిషర్స్ది వాళ్ళది వీళ్ళది ఏదో బాగుంటుంది అని అన్నట్టు. ఇక్కడ ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా దే ఆల్రెడీ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఆర్ దే మైట్ బి డూయింగ్ ఆల్ ద సిస్టమ్స్ ఆల్ ద కంట్రీస్. అందువల్లనే మన దగ్గర వాడెవడో కుంభమేళాలో పట్టుకున్నారని చెప్పలేదు. వాడు సన్యాసిలాగా రావచ్చు, వాడు విద్యార్థిలాగా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీస్ లో ఎవడో నైజీరియన్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. కాబట్టి ఏంటి అంటే ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మన ఏజెంట్స్ గా పంపబడే వాళ్ళు, ఏజెంట్స్ గా వచ్చేవాళ్ళు. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఇందులో గ్లింప్సెస్ అంటాం కదా, ఆ రకంగా మనకు అక్కడక్కడ మెరుపులు కనబడుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఒక కేటగిరీ ఏమంటే స్టూడెంట్ అనేవాడిని కూడా పంపించేసి అతని రీచబుల్ది వేరే ఉంటుంది. ఇంకా ప్రవ్రజ్య అప్రత్యవసిత, ఇక్కడ ప్రవ్రజ్య అవసిత. ప్రవ్రజ్య అనేది దీర్ఘం, అంటే సన్యసించి. మనము పరివాజకుడన్నా ప్రవాజకుడన్నా అది సన్యాసం. ప్రవ్రజ్య అంటే సన్యసించి, ప్రత్యవసిత ఏదో కొన్నాళ్ళు ఏదో సన్యాసం పుచ్చుకొని ఆ తర్వాత తిరిగి వచ్చిన వాడు ఎలాంటి వాడై ఉంటాడు అంటే ప్రజ్ఞా శౌచయుక్త. అతనిలో ప్రజ్ఞ ఉంది, ఇంటెగ్రిటీ కూడా ఉంది, శుచి అనేది. అంటే అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలన్నమాట. యుక్త ఉదాస్థిత, అతను ఉదాస్థిత. ఉదాస్థిత అంటే అలా ఉన్నవాడు అంతే. ఉదాసీనంగా అంటే ఉదాసీనంగా కూర్చున్నవాడు అని అంటే ఏది పట్టించుకోకుండా ఉన్నవాడని అర్థం అంతే. అంటే చాలా న్యూట్రల్ గా ఉండేటువంటి వాడు. ఇక్కడ సన్యసించాడు, తర్వాత మేధాశక్తి ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మంచితనము ఉంది. ఇన్ని ఉన్నవాడు వచ్చిన వాడికి అక్కడి నుంచి వెనక్కి వస్తే అలాంటి వాళ్ళని కూడా పిక్ చేయాలని ఒక పెద్ద మనకి ఒక సజెషన్ అనమాట. కొన్నాళ్ళు ఆ విధంగా ఉండి ఒక సన్యసించి ఎక్కడో ఉండి మామూలుగా జనజీవనంలోకి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళను తీసుకొని ఏం చెయ్యాలి అంటే వార్తా కర్మ అంటే మనకు వార్త అని మనం చదువుకున్నాం. వార్తా కర్మ ప్రతిష్టాయాం భూమౌ ప్రభూత హిరణ్య అంతేవాసి కర్మ కారయేత్. కర్మఫలాచ్చ సర్వ ప్రవ్రజితానాం గ్రాస ఆచ్ఛాదన అవసథాన్ ప్రతివిదధ్యాత్. వృత్తి కామాశ్చ ఉపజపేత్ ఏతేన వేషేణ రాజార్థశ్చరితవ్యః భక్తవేతన కాలే చ
ఉపస్థాతవ్యం ఇది. సర్వ ప్రవ్రజితాశ్చ స్వం స్వం వర్గం ఉపజపేయు. ఎంత అద్భుతంగా చెప్పాడంటే ఇప్పుడు మీకు ఈ గూఢ పురుష రంగం అంతా కూడా మన కళ్ళ ముందు కట్టినట్టు చెప్తున్నాడు. ఎవరైతే ఈ విధంగా సన్యసించి వెనక్కి వస్తాడో అతనికి ఏం చెయ్యాలి అంటే ఈ 3 రకాలు చెప్పాడు. ఏమని? మనకి కృషి, పశుపాలనం అని ఎట్సెట్రా అని చెప్పారు కదా. వార్తా కర్మ ప్రతిష్టాయాం భూమౌ. ఈ కృషి, పశుపాలనము, వాణిజ్యము ఈ 3 రంగాలలో ఈ ఏది ఏ పనికి నియమించవచ్చు. అతనికి ఏదో ఒక పని అప్పచెప్పి, అంటే ఈ ప్లేస్ లో ఉండాలి, నువ్వు ఈ స్థానంలో ఉండాలి, ఉండి ఇదిగో ఒక కొట్టు పెట్టుకో. అది ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఈ వ్యాపారం చేయడం అంటే వ్యాపారం వాళ్ళతో వీళ్ళతో తీసుకోవడం మనకి ఎందుకంటే ఇంకా ముందు చెప్పబోతున్నాడు ఏమని? ప్రభూత హిరణ్య అంతేవాసి కర్మకారయే. అంటే ఒక ప్రదేశాన్ని సూచించాలి, అతనికి ఒక ప్రదేశాన్ని నిర్ణయించాలి, చాలా పుష్కలంగా ధనం ఇవ్వాలి. అదే విధంగా అంతేవాసులను అంటే శిష్యులను కూడా అతను సేకరించుకోవాలి. అంటే ఇదంతా కూడా ఏమిటి? ఒక మెయిన్ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆ మెయిన్ ఇన్ఛార్జ్ కింద సో మెనీ ఎంప్లాయీస్ ఉంటారు. అందువల్ల అతనికి మామూలుగా ఏమవుతుంది, సన్యసించిన వాడు కాబట్టి శిష్య పరంపర. ఇక్కడ సన్యాసి వేషం అని చెప్పట్లేదు, ఎందుకంటే సన్యాసి వేషంలో ఉండే అతను ఇంకొకతను వస్తాడు కాబట్టి ఇక్కడ సన్యాసి వేషంలో ఉండక్కర్లేదు, ఆ స్వభావం నుంచి వచ్చిన వాడు కాబట్టి. అంటే సాధారణంగా అలా ఒకసారి సన్యసించి తిరిగి వచ్చాడంటే, కొన్నాళ్ళు సన్యాసిగా ఉన్నాడు అంటే సాధారణంగా ఏదో రియలైజేషన్ అయ్యి వెనక్కి వచ్చి ఉంటాడు కాబట్టి, అంటే వాళ్ళని మళ్ళీ ప్రజ్ఞాశౌచయుక్త అనేది అది ఎలాగో టెస్ట్ చేస్తారు. కానీ ఏమవుతుంది, జనరల్ అబ్జర్వేషన్ లో ఈ టూ మచ్ ఆఫ్ లాలస ఉండదు, ఈ లోభత్వము ఇత్యాదులు ఇవి ఉండవు కాబట్టి అతనికి ఒక ప్రదేశాన్ని, ఒక వర్కింగ్ ప్లేస్ ను అతనికి కేటాయించాలి. కేటాయించి చాలా అతనికి తగినంత ధనం ఇవ్వాలి. మళ్ళీ మనకేదో రేపిస్తా మాపిస్తా అని రోజులు సర్పంచులు ఏదో వనరులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నట్టు కాకుండా పుష్కలమైన ధనాన్ని ఇవ్వాలి. ఇచ్చేసి శిష్యులను కూడా, ఎందుకంటే శిష్యులను చేర్చుకోవాలన్నా వాళ్ళకి భోజనాదులు అవన్నీ చెప్తున్నాడు అనమాట. వాళ్ళని ఏం చేశాడు, అలాంటి వాళ్ళతోటి పని చేయించాలి, అలా అన్ని ఇచ్చి చేయించాలి. మళ్ళీ కర్మ ఫలాచ్చ, ఏదైతే దాని నుంచి వస్తుందో అంటే అతని వ్యాపారము ద్వారా కానీ ఏదైతే వ్యవసాయం ద్వారా కానీ ఓ పొలాన్ని కౌలుకు తీసుకోవడం వచ్చినప్పుడు ఎవరైతే ఈ విధంగా ఉంటాడో ప్రవ్రజితానాం, అతనికి ఎవరితో పరిచయం ఉంటుంది? చాలా వరకు కూడా ఒక దేశాలు తిరుగుతూ సన్యాసిగా ఉన్న వాడికి అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడో తారసపడతారో అలాంటి వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. అలా ఆ ప్రవ్రజితులైన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి పాపం ఒక్కోసారి ఇంట్లోని కష్టాలకు కూడా భయపడిపోయి సన్యసించిన వాళ్ళు ఉంటారు, టు ఎస్కేప్ ఫ్రమ్ ద డ్యూటీస్, మళ్ళీ ఏదో వచ్చేస్తూ ఉంటారు. ఆ విధంగా సన్యాసించడానికి పరివ్రాజకుడు అంటేనే పరివ్రజతి, తిరుగుతూనే ఉండేవాడు అనమాట, దేశద్రిమ్మరి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు తపస్సు ముక్కు మూసుకొని ఒక దగ్గర ఉండేవాడేమో, అతను నియతారంతో వగైరా ఉండేది. అతను ముముక్షువు అంటే మోక్షేచ్ఛ గలవాడు కాబట్టి మోక్షం కోరి ప్రశాంతత కోరి ఒక దగ్గర ఉన్నవాడు వేరు, అందుకే తాపస్సి అనేది ఇంకో వర్డ్ వాడాడు. అలా కాకుండా పరివ్రాజకులు అంటే మనం తిరిగే సన్యాసులను చూస్తూ ఉంటాం కదా, మీరు ఇప్పుడు మఠాధిపతులు వేరు, తిరిగే సన్యాసులు వేరు, అన్ని చోట్లకి పోతూ ఉంటారు వాళ్ళు పరివ్రాజకులు అన్నమాట. అందువల్ల అలాంటి వాళ్ళని సర్వప్రవరిస్తానం అందరూ వాళ్ళని పోగేసుకుని, ఆ సన్యాసులను పరివ్రాజకులను పోగేసుకుని వాళ్ళకి ఏం చేయాలి? గ్రాసము, వాళ్లకు తినడానికి తిండి ఏర్పాటు చేయాలి. ఆచ్ఛాదనము అంటే రోటీ కపడా ఔర్ మకాన్, ఆహారం ఇవ్వాలి, ఆచ్ఛాదన వస్త్రాదులు ఇవ్వాలి, అవసథాన్ వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేయాలి. అవసథము అంటే సత్రము, నివాసం అన్నమాట. ఇవన్నీ ఇవ్వాలి. అంటే ఏదైతే ఒక వృత్తి అతనికి కేటాయించబడిందో, ఒక స్థలం కేటాయించబడిందో, వీటన్నింటికి రెంట్ వగైరా ఏమి ఉండవు కాబట్టి ఆ వృత్తికి అందుకే ధనం ఇచ్చారు.
ఏది తలుచుకుంటే ఆ ప్రొఫెషన్ నిర్వహించుకుంటూ తద్వారా తన యొక్క శిష్యగణంగా చేర్చుకుని వీళ్ళందరినీ ప్రవరచులందరినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళకి వివిధమైనటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళతో పని చేయించాలి. ఎలా చేయించాలి అంటే వృత్తి కామాశ్చ ఉపజపేత్. వాళ్ళకి ఎవరికైతే వృత్తి కావాలనుకుంటున్న వాళ్ళతోటి ఇలా చెప్పాలి అంటే దగ్గరగా చెప్పాలి, రహస్యంగా చెప్పాలి. ఏతేన వేషేణ రాజార్థ చరితవ్య. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక వేషం అనమాట. ఇదిగో నువ్వు వెళ్ళాలి, నువ్వు ఈ వేషం వేసుకోవాలి రాజు కోసమని, నువ్వు ఈ బాధ్యత నిర్వహించాలి. భక్తవేతన కాలేచ ఉపస్థాతవ్యం. నువ్వు వెళ్ళి రాజుగారి కోసమని ఇదేదో ఒక పని అసైన్ చేస్తారు, అది తీసుకుని వెళ్ళు, ఇది అక్కడక్కడ ఫలానా దేశానికి వెళ్ళు, ఫలానా గ్రామానికి వెళ్ళేసి ఏమిటి అంటే నీకు జీతభత్య కాలం ఏదైతే ఉంటుందో, భక్తము అంటే భత్యము మనం అంటాము, జీతం భత్యం అంటాం కదా. భక్తము అంటే భత్యము, వేతనం అంటే జీతం. సో అంటే మామూలుగా మనము టీఏడి అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అదనమాట టీఏడి. సో ఆ విధంగా ఏదైతే జీతభత్యాల వేళకు మాత్రం నువ్వు వచ్చేసి నీకు ఇస్తాను అని సర్వ ప్రవజితాశ్చ స్వం స్వం వర్గం ఉపజపేయు. వీళ్ళు ఏం చేస్తారు, అందరూ కూడా ఎవరైతే ఈ సన్యాసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకని కేటాయించి, ఎందుకంటే వాళ్ళకు ఒక వర్గాన్ని అప్పచెప్తారు, వాళ్ళకని ఏదైతే ఏ వర్గం అయితే కేటాయించబడిందో వాళ్ళకి కేటాయించబడినటువంటి వర్గంలో కార్యాచరణకని ఉపక్రమించాలి అని వీళ్ళది ఇంత చాలా కొంచెం విశేషంగానే చెప్పినారు. దీన్ని మనం వి కెన్ రియల్లీ డెవలప్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మనము ఒక రీసెర్చ్ లాగా, నేను చేయమంటే 2-3 రీసెర్చ్ చేయలేదు, దీని రీసెర్చ్ లాగా హౌ రియల్ ఇందాక అది చెప్పినట్టుగా వీళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా ఎలా చేస్తారు. ఇప్పుడు ఒక్క సింగిల్ పర్సన్ కాన్ డూ ఎనీ డ్యూటీ, వాళ్ళు ఎవరెవరితో ఎలా ఎక్కడెక్కడ తిరిగినప్పుడు ఏం చేసుకున్నారు అని చెప్పేసి దిస్ వీ క్యాన్ రియలీ గెట్ ద ఇన్ఫర్మేషన్. తర్వాత కర్షకో వృత్తి క్షీణ ప్రజ్ఞాశౌచయుక్త గృహపతిక వ్యంజన అంతే సహ కృషి కర్మ ప్రతిష్టాయాం భూమావితి సమానం పూర్వేణ. ఇక్కడ చాలా డీటెయిల్ గా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఇంకా సింపుల్ గా చెప్తూ వస్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే కర్షకుడు వృత్తి క్షీణ. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, కొంతమంది పాపం వ్యవసాయం చేయబోతారు, ఏదో టైంకి అకాల వర్షాలు మరొకటి ఏదో దీనివల్ల అతివృష్టి అనావృష్టి వల్ల వ్యవసాయంలో నష్టం వస్తుంది. కానీ పాపం ఏమిటి, కర్షకుడు వృత్తి క్షీణుడు అంటే కష్టపడే స్వభావం ఉంటుంది, కానీ పాపము పొలాలు సరిగా పనిచేయట్లేదు. అందువల్ల ఏమవుతుంది, ఒక వృత్తి కోసము అంటే వృత్తి కోసం పాపం చూసుకుంటున్నాడు. అలాంటి అది కానీ ఇంకోటి ఏంటి, తెలివితేటలు ఉన్నవాడు ప్రజ్ఞా శౌచయుక్త, తెలివితేటలు ఉన్నాయి, మంచి బుద్ధి, నిజాయితీ పరుడు. అలాంటి వ్యక్తిని ఏమని చేయాలి, గృహపతిక వ్యంజన, ఒకనొక గృహస్వామిగా ఉండాలి. అంటే వ్యవసాయదారుడిగా ఉండక్కర్లేదు, గృహస్వామిగా ఉండాలి. అక్కడ ఏం చేస్తాడు, అంటే మన భూస్వామి అంటాం కదా, ఆ విధంగా ఉండి కృషి కర్మ ప్రతిష్టాయాం భూమౌ, అతను ఏం చేస్తాడు, అతనికి ఒక అన్ని ఈ విధంగా ఇన్ని ఇవ్వడం వల్ల ఒక మామూలుగా గృహస్థులాగా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఎక్కడైతే ఎందుకంటే వ్యవసాయం అనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ కృషి కర్మ ప్రతిష్టాయాం భూమౌ అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో ఉండాలి. ఉండి ఏం చెయ్యాలి, సేమ్ అంటే మామూలుగా ఎంత బాగా చూస్తున్నారంటే వ్యవసాయాన్ని గూర్చినటువంటి నాలెడ్జ్ ఉంటుంది ఇతనికి. వ్యవసాయం నష్టపోయినప్పటికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర ఉంటూ, అంటే బాగా ఇదంతా కూడా తెలిసిన వాడిలాగా ఒక గృహస్వామిగానే ఉంటూ ఏం చేస్తాడు అంటే ఈ విధంగా ఎవరెవరికైతే వ్యవసాయాదులు మామూలుగా ఇతను మంచి వ్యవసాయంలో మంచి జ్ఞానం ఉన్నవాడు, ఎంతచేతంటే అక్కడ మామూలుగా వ్యవసాయంతో పరిచయం ఉంది అనేది అందరికి తెలుసు, ఏదో కాలం కలిసి రాక ఇదైంది.
అతను ఒక దగ్గర ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు, ఈ వ్యవసాయదారులు వీళ్ళందరికీ కూడా, వాళ్ళందరిలో కూడా ఎవరైతే కొంచెం ఇతనికి అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారో, ఏ విధంగా అయితే సన్యాసి తనలాంటి సన్యాసులను తీసుకుంటాడో, ఇతడు కూడా తనకు అంటే ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడతాము, మా టీం చూస్ చేసుకోవాలి, మా టీం చూస్ చేసుకోవాలి అని మాట్లాడుతుంటారు. అది స్పోర్ట్స్ లో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పిఏలు, వాళ్ళ పర్సనల్ సెక్రటరీలు వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ముందు దే షుడ్ మేక్, ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కార్పొరేట్ కంపెనీలలో ప్రతి వాళ్ళు కూడా దే విల్ మేక్ దేర్ ఓన్ టీమ్స్ అనమాట. టీమ్స్ ఏమవుతుంది, వీళ్ళకి ఒబీడియంట్ గా లాయల్ గా పనిచేసే వాళ్ళు కావాలి. కాబట్టి అలాగా ఒక టీం ఏర్పరచుకుంటారు. టీం ఏర్పరచుకుని ఆ టీం ద్వారా కొన్ని పనులు మళ్ళీ వాళ్ళకి అన్ని చెప్తారనమాట. ఏదైతే ట్రస్ట్ వర్దీ పర్సన్స్ ఉంటారో, నమ్మదగ్గ వాళ్ళు ఉంటారో, వాళ్ళని తీసుకుని వాళ్ళు ఏ ఏ పనులు చేయాలి అంటే అసలు ఓ వ్యవసాయ రంగం, దాని తద్వారా ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటేనే బోలెడని ఐడియాస్ వచ్చేటట్టుగా, వాడు మామూలుగా ధాన్యం గింజలకు పోవచ్చు. వాడు అయ్యా నేను వ్యవసాయం చేసుకుంటున్నా ధాన్యం గింజలకు అని పోవచ్చు. ఆ ధాన్యం గింజలు అడల్టడా మంచివా అనేది వాడి ద్వారా మనకు తెలిసిపోతుంది. అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళొచ్చు. మనం ఇంత చూస్తున్నాం మిషనరీ. ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయి అయ్యా నా దగ్గర ఇవి ఉన్నాయి నాకు కొంచెం తీసుకోండి అనొచ్చు. అక్కడ వాళ్ళ కరప్షన్ గమనించవచ్చు. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ లో పెట్టుకొని డిఫరెంట్ రంగాల్లో, వివిధ రంగాల్లో కూడా ఇలా నిజంగా చెప్పాలంటే ఆ చాప కింద నీరులాగా వీళ్ళు గుడ పురుషులు ఆ చాప కింద నీరులాగా ఎటుపోతారో ఎక్కడొస్తారో తెలియనటువంటి ఒక అసలు విశాల సామ్రాజ్యం. ఇప్పుడు మోడర్న్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా మనము వీ కెన్ సింప్లీ గెస్, అసలైనటువంటి చాలా విస్తృతమైన విశాలమైన సామ్రాజ్యము నెట్వర్క్. ఇప్పుడు నెట్వర్క్ అని మనం ఏదో ఇంటర్నెట్ వర్క్ అని మాట్లాడుతున్నాం కదా, దిస్ స్పై నెట్వర్క్, స్పైడర్, అసలు స్పైడర్ అల్లుకుపోవడమే, ఎక్కడెక్కడెక్కడెక్కడ వెళ్ళిపోతారో ఆ నెట్వర్క్. అందువల్ల అది మనకు ఇందులో కౌటిల్యుడు జస్టినో స్థాళిపులాక న్యాయం అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్క సెంటెన్స్ కి మనం ఒక రీసెర్చ్ సైడ్ వెళ్ళిపోవచ్చు అనమాట. అని ఆ విధంగా ఏం చేయాలి, పూర్వేణ సమానం పూర్వేణ, ఇంతకు ముందు చెప్పినదే ఇక్కడ అన్వయించుకోవాలి. ఇదే విధంగా అంటే ఈ రంగానికి సంబంధించినట్టుగా అన్వయించుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళందరికీ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఓన్లీ జీతభత్యాల కాలంలో రావాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే ఉందో ఇతను వ్యవసాయం చేసి, ఎందుకంటే అంతకుముందు వ్యవసాయం లేదు కాబట్టి ఇక్కడ ఏదో భూస్వామి లాగా ఉండడమో లేదా వ్యవసాయం చేసి లాభంతో అందరికీ కూడా భోజనాదులు అన్ని చూస్తూ ఉండాలి అనేది చెప్పారు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చూడండి మీరు, అంటే ఒక నిజం చెప్పాలంటే పాపము ఒక లాస్ లో ఉన్న అగ్రికల్చరిస్ట్ను ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చును అనేది ఇక్కడ. అంటే ఎంతమంది మనకి ఇప్పుడు ఆత్మహత్యలని మాట్లాడుతూ ఉంటారు, ఎంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వ్యవసాయదారులు అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక 4 పిడికడి గింజలు ఇచ్చి బాబు నేనే అన్ని ఇస్తా అంటే, ఈ సోకాల్డ్ ఇవాళ రేపు మోడర్న్ వాళ్ళు చేసే గార్డెన్, రూఫ్ గార్డెనింగ్ కానివ్వండి, లేదా ఆ ఫ్రూట్స్ కానీ అన్ని మనకు చేసి పెడతారు. మనం అతనికి ఏదో నాయన నీకు నెలకు ఒక 3,000 4,000 నీకు బట్టకు సరిపడా ఇష్టం అంటే అన్ని వాళ్ళే చేసి పెడతారు. ఇప్పుడు మన గార్డెనర్స్ అందరూ కూడా వాళ్ళే చేస్తారు. మనం ఏం చేస్తాం, మొక్కలు తెచ్చుకుంటాం, దానికి వేసే మట్టి వాడే వేస్తాడు, దానికి ఎరువు వాడే వేస్తాడు, మందు వాడే కొడతాడు. సో ఓన్లీ అందుకే యోజకస్తత్ర దుర్లభ అని, ఏ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ టూల్ని ఏ సాధనాన్ని ఎలా వాడాలో తెలిసిన వాడే తెలివిపరుడు, లేకుంటే వాడు వేస్ట్ అనమాట. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడు, వాణిజ్యకో వృత్తిక్షీణ ప్రజ్ఞా శౌచయుక్త వైదేహక వ్యంజన స వణికర్మ ప్రతిష్టాయాం భూమావితి సమానం పూర్వేణ. సేమ్ ఒక నష్టాల్లో ఉన్న ఒక వర్తకుడు, అతడికి నష్టాల్లో ఉంది, వర్తకంలో తెలివి లేక కాదు, కాలం కలిసి రాక. ఆ రోజుల్లో ఒక మనం ఏమంటాము సముద్రయానం, మనకి మీరు కథల్లో చిన్నప్పుడు చదువుకున్నట్టు సముద్రయానంలో చేసి సముద్ర వర్తకం చేసిన వాళ్ళు వస్తే ఓడలు వస్తాయి, పోతే పోతాయి. ఓడలు బండ్లు అంటే అదేనా, ఆ ఓడలు కాస్త పోతాయి కూడా.
కాబట్టి అలాంటి వాళ్ళు తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ రత్నాలు పరిశీలించగలరు, మరొకటి పరిశీలించగలరు. కానీ కాలం కర్మం కలిసి రాక ఉన్నవాళ్ళు, వృత్తి క్షీణ, వృత్తి లేని వాళ్ళు, వృత్తి లోపించిన వాళ్ళని తీసుకోవాలి. వాడు ప్రజ్ఞాశౌచయుక్త. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా, ఆ క్యారెక్టరిస్టిక్స్. కాబట్టి ఈ ఇవి ఉన్న వాటి వ్యక్తిని తీసుకోవాలి. చక్కగా ఒక విపణి వీధి అంటాము, మార్కెట్ ప్లేస్. ఆ మార్కెట్ ప్లేస్ లో మంచి ప్లేస్ ఇవ్వాలి, ఇష్టం ఉన్నది ధనం ఇవ్వాలి, సబ్ బ్రాంచెస్ పెట్టుకునేటట్టుగా ఇవ్వాలి. అతడు కూడా తన అసిస్టెంట్స్ తో, ఎందుకంటే వర్తకులు ఎన్ని దిక్కులు పోగలరు, ఎన్ని వైపులకు పోగలరు. ఈ సినిమాల్లో ఎన్టీ రామారావు వీళ్ళందరూ సినిమాలలో వాడు ఎవడు రాగా దుబాయ్ షేక్ వేషం వేసుకోవడం, రావడం, రత్నాలు గ్రహించడానికి, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అదే అలాంటిదే. ఎక్కడ ఉన్నటువంటి విదేశీ వర్తకులను పట్టుకోవచ్చు, కౌంటర్ ఫీట్ మన వజ్రాలు, డైమండ్స్, ముత్యాలు, అవి అసలుగా నకిలీవా అన్ని కూడా అలాంటివి. అంటే వాళ్ళు చేసే వాణిజ్యం, వాడు ఏం చేస్తాడో, మన మామూలు భోజనానికి సంబంధించినటువంటి జనరల్ స్టోరా లేకపోతే డైమండ్ స్టోరా ఏదో ఒకటి, అలాంటివి ఏ వ్యాపారంలో నిష్ణాతుడైతే ఆ వ్యాపారానికి సంబంధించింది చూసుకుంటూ ఉంటాడు పూర్వేణ, ఇదివరకు లాగానే. ఓకే, ఇక్కడ తాప వైదేహక అనేదే మన వాణిజ్యకు అనమాట. వైదేహక వ్యంజన, వైదేహక వ్యంజనుడు అంటే మామూలుగా వ్యాపారి అని అన్నమాట. వైదేహకుడు అంటే కూడా వ్యాపారి. కాబట్టి ఇది చెప్పండి. ఇప్పుడు తాపస వ్యంజన, ముండో జటిలో వా వృత్తికామ తాపస వ్యంజన స నగరాభ్యాసే ప్రభూత ముండ జటిలాంతే వాసి శాకం యవసముష్టిం వా మాస ద్విమాసాంతరం ప్రకాశం అశ్నీయాత్ గూఢం ఇష్టమాహారం వైదేహ కాంతేవాసినశ్చ ఏనం సమిద్ధయోగైః అర్చయేయుః శిష్యాశ్చ అస్య ఆవేదయేయుః అసో సిద్ధః సామేధికః ఇతి స మేధా శాస్త్రిభిశ్చాభిగతానాం అంగవిద్యయా శిష్య సంజ్ఞాభిశ్చ కర్మాణి అభిజనే అవసితాని ఆదిశేత్ అల్పలాభం అగ్నిదాహం చోరభయం దూష్యవధం తుష్టిదానం విదేశ ప్రవృత్తి జ్ఞానం ఇదమద్య శో వా భవిష్యతి ఇదం వా రాజా కరిష్యతి ఇది. ఇది చాలా పెద్దగా ఉంది, మనము నెక్స్ట్ దానిలో చూసుకుందాము. ఎందుకంటే ఎట్లా టైము మీ డిస్కషన్ కు టైం ఉండదు కాబట్టి. దీని తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ నేను యాజ్ యూజువల్ గా చెప్పినట్టు సినిమా ఉదాహరణనే తాపస వ్యంజన అంటే వాడు ముండ జటిల, బోడిగుండు సన్యాసైనా కావచ్చు, లేదా జటాధారి అయినా కావచ్చు. ఇక్కడ కూడా మీరు అది చెప్పబోతున్నాడు తర్వాత. సో ఈ విధంగా ఏమిటి అంటే ఈ మనకి ఇదంతా కూడా మీరు ఆల్రెడీ మూవీస్ లో వాటిల్లో చూసిందే. ఒక బోడిగుండుతో కానీ లేదా జటాధారి అయి కానీ వాడు కూడా ఏమిటి జటిలోవా మళ్ళీ మామూలుగా వృత్తి కామ, ఇక్కడ వృత్తి క్షీణ కాదు. ఎవడైతే ఒక ఏదైనా పని చేస్తానండి, నాకు ఏదైనా పని చూపించండి అన్నవాడికి హాయిగా నువ్వు ఈ సన్యాసి వేషం వేసుకో, తాపస వేషం, సన్యాసి వేషంగా, పరివ్రాజక వేషంగా, ఒక తపస్విగా బోడిగుండుతో ఉన్న వాళ్ళు ఉంటారు, మామూలుగా జటాజుటధారి కూడా ఉంటారు. ఆ విధంగా ఉండాలి, ఉండి ఒక దగ్గర ఉండాలన్నమాట. ఉండి అతడు కూడా ఏం చేస్తాడు, అందరినీ శిష్యులను ఏర్పరచుకుంటాడు. శిష్యులను ఏర్పరచుకొని ఇదంది ఇంకా పెద్ద నెట్వర్క్. అందువల్ల ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఏం చేయాలంటే. ఇది చెప్తూ ఉంటే ఓల్డ్ పాత మూవీస్లోని జోకులు గుర్తొస్తూ ఉంటాయి. నగర అభ్యాసి అంటే నగర పొలిమేరల్లో ఉండాలి. ఉండి ఎలా ఉండాలి, మీరు ఇదంతా కూడా మన కృష్ణార్జునులను చూస్తే కూడా తెలుస్తుంది. ప్రభూత ముండ జటిల అంతేవాసి, సేమ్ అలాంటి వాళ్ళే. కొందరు గుండుతో కానీ కొందరు గుండుతో ఉండేవాళ్ళు, కొందరు జుట్టుతో ఉండేవాళ్ళు,
వాళ్ళని అందరిని అంతేవాసి శిష్యులు కూడా అలాంటి వాళ్ళే ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకుని ఏం చేయాలి అంటే ఇతను ఇదే ఇక్కడ ముందు చెప్పబోతున్నాడు. ఆ వైదేహక వ్యంజనుడు ఉంటాడు కదా, అతని దగ్గర ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి ఈ మునులు చెప్తే మాటలు వినరు కాబట్టి వీళ్ళ ఇంటర్లింకులు అంటే కొంచెం కనెక్షన్స్ బహుశా ఎక్కడో దగ్గర మరీ మొత్తం ఒకళ్ళదొకళ్ళు తెలియకపోయినా ఒక్కొక్క వాళ్ళల్లోని కొంతమంది ఇటు వచ్చేసి అతను చాలా గొప్ప తాపసి, అమ్మో అన్నీ అవుతాయి, ఏదైనా చెప్తాడు, రేపేం జరగబోతుందో చెప్తాడు అని వచ్చి బయట వాళ్ళు మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇప్పుడు జరిగే పొలిటికల్ న్యూసెన్స్ అంతా అది. యాక్చువల్ గా ఎవరినో తీసుకొస్తారు. ఇదంతా కూడా ఇప్పుడు మన గూఢచారి చర్య అనేది ఇప్పుడు మనకు ప్రత్యక్ష పురాణం ఈ ప్రస్తుత రాజకీయాల్లో. వాళ్ళు తీసుకొచ్చి అసలు ఏ ప్రతిపక్షం వాడు ఏదో రాజకీయ పక్షం వాళ్ళే చేసినారు అని వాళ్ళ చేత చేయిస్తారు, వీళ్ళ మీద తోస్తారు. సో ఈ విధంగా ఈ గూఢచారులది చర్య ఎలా ఉంటుంది అంటే అసలు ఎవరు ఏం చేస్తారో వాళ్ళల్లో వాళ్ళే వచ్చేసి వాళ్ళలోంచి నినాదం చేస్తారు. వాళ్ళలోంచి ఎవడో రాళ్ళు కొడతాడు, ఆ నింద ఇంకొకటి మీదకి వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ తాపసి చక్కగా తపస్సు వేషంలో ఉండాలి. చాలా అందమైన వర్డ్ చెప్పాడు. ఎప్పుడో ఒకసారి నెలకో 2 నెలలకో ఏదో అందరు చూస్తుండగా తినాలట అని అక్కడ వర్డ్ చెప్పాడు. రహస్యంగా గూఢం ఇక్కడ చూడండి, గూఢం ఇష్టం ఆహారం. సో వాడు లోపల కూర్చుని ఏమన్నా చేయొచ్చు. వాడి గద్దె కింద ఇప్పుడు ఈ రోజుల్లో మనకి చాలా సివిల్ ఇంజనీరింగ్ కూడా టాప్ అయిపోయింది, ఆ రోజుల్లో కూడా ఉండేది. వాడేదో సీట్ ఏర్పరచుకుని ఆ గది కిందనే పెద్ద రూమ్ పెట్టుకోవచ్చు. రూమ్ పెట్టుకొని వాడిది అంతా అయిపోయింది అనగానే కిందకి సమాధి, ఏదో మామూలుగా సమాధిలోకి వెళ్తున్నారు గురువు గారు అన్న తర్వాత ఈ రోజుల్లో మఠాధిపతులు ఇత్యాదులు చేసేది అంటే ఎక్కడెక్కడో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సమాధి వాళ్ళు ఏదో పూజలోకి వెళ్ళిపోతారు. ఆ పూజ అనేది ఏ పూజ అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా అందరు చూస్తుండగా 2 నెలలకు తినాలి. అయినా కూడా ఎంత బాగున్నాడు ఆయన, నిజంగా సిద్ధి. ఈనాటికి మనలో ఈనాటికి నమ్ముతున్నటువంటి అల్పమతులు ఉన్నారు, వాళ్ళని గురించి మనం మాట్లాడేదానికి అవసరం లేదు. కానీ ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇష్టంగా శుభ్రంగా తినొచ్చు, వాడు అన్ని కూడా అనుభవించవచ్చు. బికాజ్ ఇది ఒక జాబ్ కాబట్టి. ఈ విధంగా ఉండి వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి, ఇతడు చాలా అన్ని చెప్తాడు, ఇక్కడ ఏం జరిగేది చెప్తాడు, ఏ ప్రమాదం జరిగేది చెప్తాడు. ఇక్కడ అన్ని సిద్ధ పురుషుడు, సిద్ధ సామేధిక అన్ని కూడా అన్ని తెలిసిన వాడు. తర్వాత అన్ని కూడా ఇతనికి ఏంటి మేధా శాస్త్రి, అసలు తన మేధాశక్తితోటి అంగవిద్య అంటే మనకు ఇదనమాట, అన్ని నేర్చుకోవడం, అన్ని చేతులు చూసి చెప్పగలగడము, ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఇక్కడ గురువుగారు రాశారు, కూరగాయలు కానీ పచ్చగడ్డి కానీ తింటూ ఉండాలని. సో దిస్ వి జస్ట్ వి హ్యావ్ ఇట్ నెక్స్ట్ క్లాస్. తర్వాత ఇంకొకటి ఉంది సత్రిణ ఎట్సెట్రా. ఓకే, ఇక్కడ మనము స్టాప్ చేసుకొని సరే మరి ఇక మీరు ఇట్స్ ఓవర్ టు యూ. డౌట్స్ ఏమి ఉండవులేండి, కానీ ఇంట్రెస్టింగ్ కాబట్టి ఫీల్డ్ వర్క్ చేసుకోవచ్చు. హలో మేడం, రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు. హలో చెప్పండి. ఇప్పుడు